అందరికీ నమస్కారం. రేడియో కార్యక్రమాలు వినడం నాకు 50 సంవత్సరాల నుండి అలవాటు. ఎంత టీవీలు, ఎల్ఈడి టీవీలు వచ్చినా రేడియో వినడం నాకు అలవాటు. ఉదయాన్నే 6 గంటలకు మన అనంతపురం ఎఫ్ఎం ఛానల్ మరియు బెంగళూరు రేడియో స్టేషన్ కార్యక్రమాలు వింటూ ఉంటా. ఇప్పుడు చూడండి, బెంగళూరు నుండి శుభోదయ కర్ణాటక కార్యక్రమంలో భక్తి గీతాలు వస్తున్నాయి. చూసారా, వినాయకుని స్తుతి జయ జయము చెప్తున్నారు వినాయకునకు, గణపతికి. ఆ తరువాత తెలుగులో వార్తలు ఎన్ని గంటలకు? 6:45 మన ఎఫ్ఎం రేడియో కానీ, విజయవాడ కేంద్రం కానీ, హైదరాబాద్ కానీ, కడప కేంద్రాల నుండి తెలుగులో వార్తలు వింటాను. 10 నిమిషాలు, అంటే 6:45 నుండి 6:55 వరకు. ఆ తర్వాత 5 నిమిషాలు ఈరోజు కార్యక్రమాలన్నీ వివరిస్తారు. తర్వాత 7:05 ఢిల్లీ నుండి కేంద్ర వార్తలు, తెలుగు వార్తలు. ఆ తర్వాత 7:20 అనంతపురం ఎఫ్ఎం రేడియో నుండి ప్రత్యేక కార్యక్రమాలు. తర్వాత భక్తి గీతాలు, తెలుగు సినిమా పాటలు, మీరు కోరిన పాటలు, వాట్సాప్లో కోరిన పాటలు, ఉత్తరాల ద్వారా కోరిన పాటలు, ప్రత్యక్షంగా రేడియోలో కోరిన పాటలు. ఆ తర్వాత వివిధ విద్యార్థులకు, పెద్దలకు, అందరికీ ఉపయోగపడేటువంటి విజ్ఞాన కార్యక్రమాలు ఇలా అద్భుతంగా ఉంటాయండి. అందుకే నేను రేడియో నాకు ఒక చెవి అయితే, ఆ టీవీ ఒక కన్ను, ఒక చెవి. ఇలా 50 సంవత్సరాల నుండి మొట్టమొదట మర్ఫీ రేడియో కొన్నా, తర్వాత ఫిలిప్స్ రేడియోలు కొత్తవి వచ్చినట్లెల్లా కొన్నా. ఇప్పుడు 5 రేడియోలు ఉన్నాయి. అదొక నాకు హాబీగా పెట్టుకున్నాను. అలా రేడియో కార్యక్రమాలు వింటూ, ఇంకా ఈ వయసులో ఇంతకంటే ఏముందండి, బయటికి వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వినేదానికంటే, మాట్లాడేదానికంటే నేను ఏకాంతంగా ఉండడమే కోరుకుంటున్నాను. ఈ మధ్యలో ఉండనా మరి. శుభం భూయాత్.